పిలిచే ముందు ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రీతి నేహ అండ్ అలాగే సాత్విక్ వర్మ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇప్పుడే ఆహా అదేమిటో పాటలో సూపర్ హాట్గా కనిపించారు పాట. సో సాత్విక్, డెఫినెట్లీ మీ యాక్టింగ్ గురించి మేము మాట్లాడగలుగుతామా చెప్పండి, మాకంత ఎక్స్పీరియన్స్ ఉందా చెప్పండి. ఇన్ని సినిమాలు వేడుకలు చేసి ఉండొచ్చు కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుందా చెప్పండి. 85 సినిమాలు, ఇంకా ఇంకో 15 వస్తే సెంచరీ అనమాట. 100 సినిమాలు చేసిన సాత్విక్ 96 అయిపోయాయి ఈ గ్యాప్లో. అది ఊరిని మా ఓల్డ్ ఏవి రెడీ చేసే లోపు ఈ అబ్బాయి ఇంకో 10 సినిమాలు చేశాడు. 96 అయిపోయాయంట అక్కడ ఆల్రెడీ. సో ఫస్ట్ హీరోయిన్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పిలిచేద్దాం. ఒకటే ఒక్క లైన్ అంట ఆల్రెడీ ఇచ్చిందరా. 1 సెకండ్, నాకు తెలుసు ఇది జరుగుతుంది. భాను గారు, యు ఆర్ ద రెస్పాన్సిబుల్. ఓకే, సో ప్రీతి, ఈ పాట దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆ సిచ్యువేషన్ లేదు లేదు, ఓన్లీ పాట గురించి. పాట బాగుంది. మీరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమాకే. సో యా, థ్యాంక్ యూ సో మచ్. నాకు చెప్పింది నేను కూడా చెప్పుంటే చాలా బాగుంటుందని అనిపించింది. లేదు అంటే షూట్ అప్పుడు ఐ వాస్ వెరీ అన్కంఫర్టబుల్. దట్స్ వాట్ యాక్చువల్లీ దే టోల్డ్ మీ, అందుకనే ఐ వాంటెడ్ టు క్లియర్. బట్ దట్స్ అ షూట్ నో. యా, సో అంటే మూవీ మొత్తంలో ఐ వాస్ ఎంజాయింగ్ చేసేటప్పుడు యాక్టింగ్. యా ఓకే, కానీ ఈ సాంగ్ అప్పుడు మాత్రం ఇట్ వాస్ డిఫికల్ట్. సో బికాస్ ఆఫ్ ద రొమాంటిక్ సీన్ సాంగ్ కాబట్టి అంటే అంత యాక్టింగే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండింది కానీ యాక్టింగ్ వైజ్గా ప్రొఫెషనల్గా ఇంకా తప్పదు కాబట్టి చేసాము. కాబట్టి మొత్తానికి సారీ ఆహా అదేమిటో వచ్చేసింది అనమాట మాకు. సో థ్యాంక్ యూ, స్టే బ్యాక్, మీరు ఇక్కడే వేదిక మీదే ఉండండి. నా ఐ రిక్వెస్ట్ కనకదుర్గారావు పప్పుల, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. ప్రెజెంట్ వరలక్ష్మి గారు, స్వర్ణ మాస్టర్ వెల్కమ్. మేము ప్రేమిస్తాం ఆవిడ్ని రియల్గా, ఆవిడ కొరియోగ్రఫీని. అండ్ ఎస్, నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ భాను గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వేదిక మీద ప్రొడ్యూసర్ ఉండగానే డైరెక్టర్ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ భాను గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఆర్డిఎక్స్ లవ్ కానీ లేకపోతే రాజు మహారాజు కానీ, రాజధాని ఫైల్స్ ఇందాక వెంకట్ గారు మెన్షన్ చేశారు, సూపర్ వైరల్ అయిపోయింది. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఎడిటర్ శిరీష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఆర్ట్ డైరెక్టర్ యాదగిరి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. భానుపాటి యాదగిరి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే లిరిసిస్ట్ వెనిగల రాంబాబు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. డాక్టర్ వెనిగల రాంబాబు గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. రవికుమార్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. నిర్వహణ అందించిన రవికుమార్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ సూపర్ ఫేమస్, సూపర్ ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ మ్యామ్. ఆఫ్టర్ దిస్ పిక్చర్స్ ఫ్రంట్ రోల్ చేసిన వాళ్ళందరూ వద్దురండి వేదిక మీదకి. ఆఫ్టర్ దిస్ పిక్చర్ స్వర్ణ మ్యామ్ మీరు జస్ట్ సాత్విక్ దగ్గరికి, ప్రొడ్యూసర్ గారి దగ్గర. సో ఎస్, ఇందులో ఫ్రంట్ రోల్స్ ప్లే చేసిన వారందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. యాక్టర్స్ అందరినీ వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. కార్తీక్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సాత్విక్ వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. చంద్రశేఖర్, విజయ్ చంద్రశేఖర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Yashwant, please join the stage. Subhash, please join the stage.
యా, మీరు అలానే ఉంటే ఛానల్స్ క్యాప్చర్ చేసుకుంటాయండి. డన్. ఓకే. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మా. కాదు ఎందుకు అందరు దిగిపోతున్నారు? ఫ్రెండ్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళందరూ దిగండి, రిమైనింగ్ అంతా ప్లీజ్ స్టే బ్యాక్ అండి, వేదిక మీదే ఉండండి దయచేసి. అండ్ యా, ఎడిటర్ శిరీష్ గారు వచ్చారా స్టేజ్ మీదకి? ఏరాయన వెళ్ళిపోయారా ముందు మళ్ళీ కిందకి? అండ్ అలాగే సిద్ధార్థ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ రాలేదా? ఎడిటర్ గారు వేదిక మీదకి రండి. శిరీష్ గారు ఈజీ హియో. ఓకే, సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ లిరిసిస్ట్ రాంబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రేమిస్తున్న చిత్రంలో నేను రాసిన ప్రణయ గీత ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు నా నమస్కారం. భానుగారు అత్యంత ప్రతిభావంతులైన దర్శకులు. వారి అకుంఠిత దీక్షకు నిదర్శనంగా రూపుదిద్దుకున్నటువంటి చిత్రం ప్రేమిస్తున్నా. అదేవిధంగా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి దర్శకులు కనకదుర్గారావు గారు మనకు ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమకు వారు లభించడం అన్నది మన అదృష్టం. ఈ గీతంలో అదేమిటో అయోమయంగా పరుగుదీసే పరవశం, నిదానమే ప్రధానమంట, పర్వమంతా నీవశం అనేటువంటి ఈ గీతంలో నిదానమే ప్రధానమంట అన్నటువంటి పదప్రయోగం చేశాను. ఎందుకంటే ఈరోజు రెండు మనసుల మధ్య అనుబంధం ఏర్పడడం అన్నది ఎప్పుడు కూడా నిదానంగానే జరగాలి, అప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. అందులో వేగం ఎక్కువ అయితే అనురాగం తక్కువ అవుతుంది అన్నటువంటి సందేశాన్ని యువతరానికి భానుగారు అందిస్తున్నారు. ఈ పాటను నేను రాశాను అనే కన్నా నాతో భానుగారు రాయించారు అంటే పూర్తి సమంజసం నేను భావిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తాలో ఆనాడు సౌందర్య నాగార్జున గారు నడిచినటువంటి గీతం, ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. నేను రాసిన పాట మరోసారి నాకు గుర్తుకు వచ్చింది. ఈ అనుబంధంలో, ఈ ఆత్మీయతలో, ఆ నటుల అభినయ పారవస్యాన్ని చూస్తే ఆ పాట మళ్ళీ గుర్తుకొచ్చింది. సంగీతం సాలూరి సిద్ధార్థ అద్భుతంగా చేశారు. తెలుగు చలనచిత్ర సీమను తమ అమృత సంగీతంతో ఓడలాడించినటువంటి సాలూరి రాజేశ్వరరావు గారు, హనుమంతరావు గారు, వాసురావు గారు, కోటి గారు, ఆ వంశానికి చెందినటువంటి సిద్ధార్థ్ ఇవాళ అద్భుతంగా రాణిస్తూ ఇంటి పేరు నిలబెట్టుకున్నటువంటి అదృష్టం, అవకాశం, అర్హత ఉందని నిరూపించుకున్నారు. అలాగే చిత్రంలో హీరో సాత్విక్ వర్మ. పేరులో సాత్విక్ ఉంది అంటే స్మూత్, సెన్సిటివిటీ. తన అభినయం కూడా ప్రారంభంలో అలాగుంటుంది. ఆ తర్వాత వర్మ అంటే మనకు తెలుసు, వర్మ అంటే వాల్కెనో. ఆ అగ్నిపర్వత విస్ఫోటనాన్ని ఆ అబ్బాయి అద్భుతంగా చూపించారు. ఇందాకే మనం టీజర్లో మనం చూసాం. అలాగే అమ్మాయి ప్రీతి నేహ, చాలా ముచ్చటగా ఉంది పేరు, తన అభినయం కూడా. తెలుగు సినిమాలలో కథానాయికకు కూడా ప్రాతినిధ్యం ఉన్నటువంటి చిత్రాలను నటించాలి అంటే మొన్న ఊహ, నిన్న స్నేహ, నేడు ప్రీతి నేహ అని రేపు మనం అందరం కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి చిత్రానికి ఒక బాధ్యత, ఒక సంస్కారం ఉన్నటువంటి దర్శక నిర్మాతలు పనిచేసినటువంటి ఈ చిత్రం, ఇది తప్పనిసరిగా యువతరాన్ని సక్రమ మార్గంలో నడిపించేటువంటి ఒక దిక్సూచి అవుతుందని భావిస్తూ ఇటువంటి చిత్రంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు సంతోషిస్తూ, మరి
ప్రేమిస్తున్న చిత్రంతో భానుగారి దర్శక ప్రతిభ వెండితెరపై మెరవాలి. సంగీత్ సాలూరి సంగీతం ప్రేక్షకులకు మురిపించాలి. వారి దర్శక ప్రతిభ వెండితెరపై మెరిపించాలి. ఈ సంగీతం ప్రేక్షకులను మురిపించాలి. అన్ని థియేటర్లలో యువతరాన్ని ఆనందంతో అరిపించాలి. కొందరి కళ్ళు తెరిపించాలి. ఇలాంటి వేడుకలు ఎన్నో జరిపించాలి. మన నిర్మాత కనక దుర్గారావు గారి ముంగిట కనకవర్షం కురిపించాలి. సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ పదాలు అసలు అలా ఒకదాని తర్వాత ఒకటి అలా ఫ్లోలో వస్తుంది అనమాట. పర్ఫెక్ట్. అండ్ నా శిరీష్ గారు ఎడిటర్, ఏమైనా స్పీక్ సార్? ఎడిటర్ స్పీచ్ ఆల్వేస్ ఎడిటింగ్లో పోతూ ఉంటుంది స్టేజ్ల మీద. అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ యాదగిరి గారు, మీరు ఆర్ట్ డైరెక్టర్ కూడా బ్యాక్గ్రౌండ్లోనే ఉండిపోతారంటారా మీరు? ఫ్రంట్ గ్రౌండ్లో కాదంటారా? ఓకే. సో ఇంకా ప్రొడ్యూసర్ కనక దుర్గారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి నేను చెప్పే కంటే డైరెక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది. మీరు సార్ మీరు ఒక ముందుకు రావమంటున్నారు. ఆయన చెప్తే బాగుంటుందని మైక్ ఇచ్చారు కూడా, ముందుకు రావడానికి కాదు. ఆయన స్పీచ్ అయిపోయింది అంటున్నారు. సో భాను గారు విల్ స్పీక్ నా. ప్రేమిస్తున్నా నవంబర్ 7th రిలీజ్ అవుతుందండి ఫిల్ము. మీ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా బిగినింగ్ డే నుంచి కూడా చాలా ప్రమోట్ చేశారు. ఇదివరకు జరిగిన ప్రెస్ మీట్ అప్పుడు కూడా దీని గురించి చాలా బాగా జనంలోకి న్యూస్ తీసుకెళ్ళగలిగారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుందండి. ఈ సినిమాని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని కూడా ద్వారా కూడా ఈ న్యూస్ మొత్తం అందరికీ చేరవేస్తారని నేను నమ్ముతున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని నేను చెప్పగలనండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైనా సినిమా తీస్తే అంత ధైర్యంగా నేను చెప్పగలిగి ఉండేవాడిని కాదు. ప్రీవియస్గా చేసినప్పుడు కూడా ఎక్కడో ధర్మ సందేహం ఉండేది లోపల. కానీ ఈ సినిమా విషయంలో నాకు ఎక్కడో డౌట్ లేదు, అంత బ్యూటిఫుల్. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సూపర్ డూపర్ హీరో వస్తున్నాడు. అతను సాత్విక్ వర్మ. ఎందుకంటే అతను ఎన్నో సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. చూశారు మీరు, ఏవి 96 ఫిల్మ్స్ చేశాడు తను. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుందండి. మనం చాలా అదర్ లాంగ్వేజ్ హీరోలను తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి, కళ ఎక్కడైనా ఒకటే, భాష ఎవరిదైనా కళాకారులు మనం ప్రోత్సహించాలి. మన ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మనం ఎంకరేజ్ చేయాలి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ బేసికల్గా ఇప్పుడున్న తెలుగు హీరోల్లో ఇంత ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మర్ ఇకపై వస్తాడా లేదా అని ధర్మ సందేహం నాకు ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసాక మీరే చెప్తారు. అతి చిన్న వయసులో ఒక ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అండి. ఇందులో చేసిన సీన్లు ఎవరికి ఇచ్చినా సరే ఎవరు చేయలేరు. అంత సింగిల్ టేక్లో ఈ అబ్బాయి చేయగలిగాడంటే అది గాడ్ గ్రేస్. ఆ అబ్బాయికి దేవుడిచ్చిన కానుక అది. కాబట్టి అతను చాలా గొప్ప హీరో. తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడని నేను నమ్ముతున్నాను. కానీ ఈ మధ్యన చాలామంది మీడియా ముందుకు వచ్చి కాళ్ళు ముందు పెట్టడాలు, కాళ్ళ మీద కాలు వేసుకోవడాలు, అవసరమైతే కాళ్ళు ఊపుతూ మాట్లాడాలు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీరు చూస్తూ ఉంటారు. మన మీడియాకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీడియాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ మనం పాటించాలి. ఇప్పుడు రాజమౌళి గారిని చూస్తాం మనం. ఆయన సినిమాలో రాజస్వంగా అనిపిస్తుంది, కానీ మైక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక స్టూడెంట్ లాగా, ఒక ఒబీడియంట్గా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన స్థాయికి, ఆయన ఫ్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. కానీ మైక్ ఇచ్చినా మీడియా దగ్గరికి వచ్చినా చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడతారు. నేను 9 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. ఇప్పటికీ మీడియా ముందుకు రావాలంటే చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది, మొన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది, ఫస్ట్ సినిమా డైరెక్షన్, కాలు మీద కాలు ఇచ్చుకుని మాట్లాడడం, ఇలాంటివి నీ జీవితంలో ఎప్పుడూ నీకు రాకూడదు. ఎందుకంటే మీడియాకి నమస్కారం చేసి నేను ఎంకరేజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయి. అలాగే ప్రీతి, నువ్వు కూడా వాళ్ళిద్దరిని, ఈ అమ్మాయి సూపర్ హీరోయిన్ అండి. ఫస్ట్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు యాక్ట్ చేయలేదు ఆ అమ్మాయి. స్క్రీన్ ముందు ఏం చెప్తే అది అమేజింగ్గా చేస్తుంది. అంటే వాళ్ళిద్దరు ఎంత పోటీపడి మేము నటించారంటే, ఈ సినిమా హిట్ అనేది నా కోసం కన్నా వాళ్ళిద్దరి కోసం ఎక్కువ అవసరం. ఎందుకంటే ఒక కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్నారు. నేను సినిమా ఆడినా ఆడకపోయినా నేను ఎప్పుడు డైరెక్షన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు డైరెక్షన్ వస్తుంది, నేను చేస్తూనే ఉన్నాను. ఈ ప్రొడ్యూసర్ ఎక్స్ట్రాడనరీ అండి. ఎక్కడ అన్కాంప్రమైజ్డ్గా కొత్త హీరో హీరోయిన్ బిజినెస్ ఎంత అవుద్ది ఏంటి ఏమీ ఆలోచించకుండా కనక దుర్గారావు గారి పప్పుల ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని మేకింగ్ సైడ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్కాంప్రమైజ్డ్గా సినిమా తీశారండి. ఆయన గురించి, హీరో హీరోయిన్ల గురించి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేను ఈ సినిమాలో స్వర్ణ మాస్టర్ గారి గురించి చెప్పాలండి. మాస్టర్ గారు పైకి రావాలి. ఈ సినిమా సిద్ధార్థ గారి దగ్గరికి వెళ్ళి నేను మ్యూజిక్ చేయమని అడిగానండి. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాం, 2 నిమిషాలు తప్పదు. ఎందుకంటే చిన్న సినిమా కదా, మాకు మేమే చెప్పుకోవాలి మా గొప్పలు. అందుకని
సిద్ధార్థ్ సాలూరి గారి మ్యూజిక్ అడిగినప్పుడు ఆయన కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. హనుమాన్, బేబీ చాలా సూపర్ డూపర్ హిట్లు, ఇలా చెప్తూ పోతే నాటు నాటు పాటలు కూడా ఆయన పార్టిసిపేషన్ అలాంటివి ఉన్నాయి. సో అతను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. నేను మ్యూజిక్ చేయమని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. సో నేను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీగా ఉన్నాను, సారీ మీరు ఏమనుకోవద్దండి అన్నారు. లేదు మీరే మ్యూజిక్ చేయాలని తనతో నేను మ్యూజిక్ చేయించాను. నా దగ్గర ట్యూన్స్ ఉండేవి, లిరిక్స్ కూడా ఉండేవి కాదు. షూటింగ్ జరిగిపోతూ ఉండేది. మేడంకి మీరు చూసిన పాట నేను ట్యూన్ ఇచ్చి పిక్చరైజ్ చేయించాను, పాట లేదు. ఆ ఆర్టిస్టులు యాక్ట్ చేసిన తర్వాత వెనిగల రాంబాబు గారికి ఇస్తే ఆయన పాట రాశారు. అలాగే సుద్దాల అశోక్ తేజ గారికి కానీ అందరూ కూడా చాలా ఎక్స్పెరిమెంటల్గా చేసామండి ఈ సినిమా. మేము ఏమైతే ఎమోషన్స్ అనుకున్నామో అవి పిక్చరైజ్ చేశాక పాట చేయించాం, ఆ షూట్ చేసిన తర్వాత పాట పాడించాం. ఇలా చాలా చాలా కమాండింగ్ ఉంటే కానీ సినిమా మీద చేయలేరు. అలా సోనా మాస్టర్ గారు అన్ని పాటలు చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం గారికి. ఆవిడ ఎంతో ప్రతిభావంతురాలు కాబట్టి ఆ భావాన్ని అర్థం షూట్ చేయగలిగారు. షూట్ చేశాక అందులోంచి ఒక కవిత్వం పుట్టేలాగా పిక్చరైజేషన్ చేయగలిగాం మేము శ్రీబాబు. అలాగే భాస్కర్ గారు, శ్యామల గారు కెమెరామెన్ ఎంతో సహకరించారు, మ్యూజిక్ డైరెక్టర్. ఇక వెనిగల రాంబాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అద్భుతంగా రాశారు ఈ పాటని రాశారు. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా మీడియా కూడా మమ్మల్ని ప్రోత్సహించి సహకరించి కొత్త హీరో హీరోయిన్ల ఇండస్ట్రీకి మేము పరిచయం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమానే మీరు ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద సినిమాలు బిజినెస్ అయిపోతాయి, ఎవరు పడితే వాళ్ళు కొనేస్తారు, వాళ్ళకి వెంటనే టేబుల్ ప్రాఫిట్స్ ఉంటాయి, డబ్బులు వచ్చేస్తాయి. చిన్న సినిమా నిర్మాత తన రక్తం పెట్టి ప్రతి పైసా తీసుకొచ్చి ఒక సినిమా మీద ప్రేమతో, కళ మీద అభిమానంతోనే సినిమాని తీస్తాడు. లాభాపేక్ష అనేది సెకండరీ. ముందు సినిమా తీసే సినిమా బాగుంటే మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఒక మంచి సినిమా తీసాం. ఒక కొత్త ప్రొడ్యూసర్ అయిన ఐబీఎం ప్రొడక్షన్ హౌస్ మీద కనకదుర్గారావు గారు, ఆయన మీరు బ్లెస్ చేయండి, ఈ సినిమాను ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ బ్యూటిఫుల్గా నచ్చుద్ది, మరో బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ అవుద్ది. అందుకని నేను ఇంకొకసారి మిమ్మల్ని బ్లెస్ చేయమని నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు స్వర్ణ మాస్టర్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. బ్లెస్సింగ్స్ మీరు ఇవ్వండి వాళ్ళకి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ నేనే చేశాను. సో నన్ను నమ్మి భాను గారు ధైర్యంగా సాంగ్స్ పాటలు రాకపోయినా ముందుగా ఇచ్చి ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అని చేయించుకున్నారు. సో నా వంతు నేను కృషి చేశాను. ఇంకొకటి వచ్చి నేను ఓపెన్గా చెప్పాలనుకుందంటే ప్రొడ్యూసర్ గారు, భాను గారు వీళ్ళు వచ్చి సినిమా సూపర్ హిట్ అవుతుంది అని మీకు చెప్తున్నప్పుడు కొంచెం మామూలుగా అనిపిస్తుంది. కానీ కామన్ ఆడియన్గా నేను సంవత్సరానికి కొన్ని మీకు తెలుసు ఒడియా, కన్నడ అని అన్ని సినిమాలు కలిపి ఒక 30 సినిమాలు చేస్తాను. ప్రతి సినిమా చూసే చేస్తూ ఉంటాం, కథ తెలిసే చేస్తుంటాం. కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సినిమా. ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, హిట్ సినిమా. థ్యాంక్ యూ, సక్సెస్ చేయండి, మీ చేతుల్లో ఉందంతా. థ్యాంక్ యూ సోనా మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రీతి నేహా విల్ స్పీక్. అందరికీ నమస్కారం. టు మీడియా అండ్ ఎవ్రీబడి ఎల్స్ హు ఆర్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ద వెరీ బిగ్ హిట్. ఇప్పుడు ఈ థర్డ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. ద లిరిక్స్ కానీ వాయిస్ రమ్య మ్యామ్ అండ్ హరిచరణ్ సార్ చాలా బాగా పాడారు. అండ్ సిద్ధార్థ్ సార్ 3 సాంగ్స్కి కానీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈస్ లైక్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. అండ్ భాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ November 7th మూవీ రిలీజ్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మూవీని చూసి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రీతి అండ్ విష్ యూ గుడ్ లక్. లుకింగ్ ఫార్వర్డ్, మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా హీరో సాత్విక్ వర్మ విల్ స్పీక్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నందుకు. సాంగ్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము. ఈ సాంగ్ ఇచ్చిన సిద్ధార్థ్ అన్నయ్య అండ్ పాడిన హరిచరణ్ గారికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు పాడడం వల్ల ఈ సాంగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ విజువల్ వైజ్గా మా భాస్కర్ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ భాస్కర్ సార్. అండ్ స్వర్ణ మ్యామ్, మేము షూట్లో కొంచెం ఇబ్బంది పడతాం మ్యామ్, ఇంకా కొంచెం తక్కువ ఏదైనా ప్లాన్ చేయండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అంటే, నువ్వు రారా, నువ్వు ఇట్రా, ఏం కాదు నేను ఉన్నాను కదా అని చెప్పి దగ్గరుండి మమ్మల్ని సపోర్టివ్గా అంటే మమ్మల్ని కంఫర్టబుల్గా చూసుకునేలాగా షూట్ చేయించారు. థ్యాంక్ యూ స్వర్ణ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శిరీష్ మా ఎడిటర్ అన్నయ్య, మా మూవీ ఇంత బాగా రావడానికి ఎడిట్ రూమ్లో ఇంకా చాలా చేంజెస్ జరిగాయి, దానివల్ల ఇంకా మంచి అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది. సో థ్యాంక్ యూ శిరీష్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గిరి గారికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ద లిరిక్స్.
అండ్ ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ టైం నేను లీడ్గా చేస్తున్న మూవీకి మీరు నన్ను పెట్టుకుని ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అన్ని మూవీస్ చేశాను కానీ మెయిన్ లీడ్గా చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మొత్తం మూవీ అంతా కూడా త్రూ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం అంతా క్యారీ చేయాలి ఎమోషన్స్ అన్నిటినీ. అది దాని తర్వాత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. అలాంటి నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి మాకు ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ముందు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వ్యూస్ కూడా 2 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ తర్వాత రిలీజ్ అయిన టీజర్కి ఇప్పుడు దాకా చూసిన అందరూ చాలా బాగా కట్ చేశారు మీ టీజర్ని. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ టీజర్ అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ స్టోరీ అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకునేవి ఇలాంటి సీన్స్ వేస్తారు. కానీ మీ టీజర్ కట్ అనేది మాకు చాలా నచ్చిందని చెప్పి చాలామంది చెప్పారు. సో మీ అందరికీ కూడా ఇప్పుడు చూడగానే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ థియేటర్లో అందరూ సినిమా చూసి ఇంకా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు చేయడానికి మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ మా డిజిటల్కి వర్క్ చేస్తున్న చరణ్ అండ్ సాయి వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ మా ఆఫీస్లో పడుకుని ఎడిటింగ్ కానీ రీల్స్ కానీ వీటన్నిటికీ కూడా ప్రమోషన్ వైజ్గా అసలు ఫుల్గా కష్టపడుతున్నారు. సో వాటికి వచ్చిన అవుట్పుట్ మీకే. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ అండి. యా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా చెప్తాము. ఆ ఈవెంట్ కూడా ఉంటుందండి తప్పకుండా. అండ్ నాకు మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. ఆయన మాట చాలా గట్టిగా ఉంటుంది కానీ ఆయన చాలా మెత్త మనిషి, చాలా ఎమోషనల్ పర్సన్. కానీ ఆయన మాట చాలా గట్టిగా ఉండడం వల్ల ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బాగుంది. అంటే నాకు ఫస్ట్ టైం లాంచ్ అవ్వడానికి ఒక మూవీలో ఏవేవైతే అనుకున్నానో లైక్ అన్ని ఎమోషన్స్ అనేవి ఎలా చూపించాలి అనుకున్నాను. కానీ ఈ స్క్రిప్ట్లో అవన్నీ ఉండడం వల్ల ఓకే చేశాను. కానీ ఓకే చేసిన తర్వాత సార్ ఆ రోజు ఆఫీస్లో మాట్లాడిన విధానం చాలా గట్టిగా అనిపించింది అనమాట. సో ఈయనతో ఇప్పుడు నేను షూట్లో ఎలా చేయగలుగుతాను, ఈయన అందరి ముందు గట్టిగా అరిచేస్తే నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరైనా ఉంది ఏమైనా అంటే మన పరిస్థితి ఏంటి అనుకున్నాను. కానీ డే 1 నుంచి నన్ను ఫుల్గా సపోర్ట్ చేశారు. ఎప్పుడు అంటే ఆయన చెప్పిందల్లా నేను చేశాను. నేను ఏది చేయను సార్, ఇలా చేయను అలా చేయను అని ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఎందుకంటే మా స్క్రిప్ట్ కావాల్సింది అదే. ఈ సాంగ్ కూడా కొంచెం రొమాంటిక్గా ఉంది అనుకుంటే మాత్రం మా క్లైమాక్స్ డిమాండ్ వల్ల రొమాన్స్ సీన్స్ అనేవి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఎంత ఎక్కువ చూపిస్తే మా క్లైమాక్స్ అంత బాగుంటుంది. సో క్లైమాక్స్ కోసం మేము రొమాన్స్ కానీ ఈ సీన్స్ కోసం సాంగ్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా, మా హీరోయిన్ ప్రీతి ఫస్ట్ టైం అయినా కూడా చేస్తున్నప్పుడు 2 అమ్మలు ఉండేవారండి. వీళ్ళ మదరు, హీరోయిన్ మదరు. వీళ్ళిద్దరి ముందు ఈ షాట్లు తీయలేము మేము. వాళ్ళిద్దరిని ఎలమంటే వెళ్ళేవారు కాదు. వాళ్ళిద్దరిని బయటికి పంపించి తలుపులు వేసి తీసేవాళ్ళం. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలా ఉండేవాడు, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలా ఉండేవాడు. కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి కూడా అంతే. వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలాగా. వీళ్ళిద్దరూ ఏంటంటే అసలు మేము చెయ్యమండి అలా అండి ఇలా అండి అని విపరీతంగా యాక్ట్ చేశారు. స్వర్ణ మాస్టర్ క్రెడిట్ ఇదంతా. జస్ట్ లుక్స్లో తీసేశారు. ఈ పాట ఎలా తీసామనే విషయం ఇప్పుడు ఇక్కడ చూసే వరకు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒక్కరోజు కూడా చూపించలేదు వాళ్ళకి. కానీ ఏంటంటే చాలా మంచి పిల్లలు, సరదాగా జోక్ చేశాను. కానీ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ వేరేగా ఉంటారు. సార్ ఎందుకు సార్ అలా ఇరికిచ్చారు? లేదండి, నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. మా అమ్మ ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ ముందే మాట్లాడతాం, మా నాన్న ఇక్కడే కూర్చున్నారు. సో వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టే నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్, నా చిన్నప్పుడు 2nd క్లాస్ నుంచి మూవీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాకా మూవీస్ చేయగలిగాను అంటే కేవలం మా అమ్మ వల్ల. ప్రతిరోజు నన్ను షూట్కి తీసుకెళ్ళి పొద్దున్న 4 o'clock లేచి చాలా హెల్ప్ చేసేది. మా అమ్మ లేకపోతే ఈరోజు నేను ఈ మెయిన్ లీడ్గా కూడా చేసే ఛాన్స్ కాదు నాది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇంకా చిచి అలా ఏం లేదు సార్. మా అమ్మ నమ్ముద్దు సార్, మా అమ్మకి చెప్పక్కర్లేదు నేను. ఓకే, మా మదర్ కొంచెం సిగ్గుపడతారు. నాకే టెన్షన్ అంటే మా అమ్మకి అక్కడి నుంచే షివర్ అయిపోతుంది అక్కడ. పర్లేదు, మా అమ్మ తరపు నేనే మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అండ్ ఇంకెవరి గురించి అయినా మర్చిపోయానా? చెప్పాను, అందరి గురించి చెప్పాను అండి. సో ఎవరి గురించి అయినా మర్చిపోతే ప్లీజ్ క్షమించండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా మాట్లాడతాను. కవర్ చేసేద్దాం అప్పుడు మనం. మర్చిపోయాం. డెఫినెట్లీ. ఒక డైలాగ్తో
ర్యాప్ చేస్తే ప్రెస్ మీట్ బాగుంటుంది అనుకుంటున్నారు దాని తర్వాత సారీ విజయ్ అమ్మ. మా మదర్ క్యారెక్టర్ మూవీలో చేసింది విజయ్ అమ్మ. ఆవిడ్ని మేము చిన్న చిన్న ఈవెంట్స్కి కాదు డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాము. ఆవిడ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండస్ట్రీలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారనమాట. సో ఆవిడని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. కానీ మాకు షూట్లో ఎప్పుడు పోటాపోటీగా ఉండేది. నేను ఎంత కష్టపడి ఒళ్ళు చించుకొని చేసి దెబ్బలు తగిలించుకుంటే విజయమ్మ లాస్ట్లో వచ్చి ఒక్క సింగిల్ షాట్లో ఒక్క 2 కన్నీళ్ళ బొట్లు అలా 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 ఏడ్చేసి మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు. కాబట్టి నెక్స్ట్ సీన్కి నేను ఇంకా బాగా చేయాల్సి వచ్చేది. అలా 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 మాకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉండేది మా సెట్లో. సో థ్యాంక్ యూ విజయమ్మ, మీరు యాక్టింగ్ వైజ్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. డైలాగ్ ఇందాక నుంచి వాళ్ళు డైలాగ్ ఓకే అండి చెప్తున్నారు అది రిక్వెస్ట్ బెదిరిస్తున్నారు ఏంటండి? చెప్తాను. భయపెడుతున్నారు. ఓకే వచ్చేస్తుంది డైలాగ్. యాక్చువల్లీ నేనైతే ఏమనుకుంటున్నా అంటే మీరు చెప్పండి బ్రో, రండి బ్రో. యా, ఇలాగే రీల్స్ దగ్గర కూడా కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆ పిల్ల దూరం అయితే కాదు, ఆ పిల్ల దక్కకపోతే చచ్చిపోతా. వోకల్ కట్స్ ఏమైతే ఇంత గట్టిగా అరుస్తూ ఉంటే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఉండే సాత్విక్ హీరో అయిపోయాడు. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మీరు మాట్లాడతారా? ఫినిషింగ్ టచ్ ఏదైనా అందరికి ఏదైనా డైరెక్టర్ గారు మాట్లాడతారంటున్నారు ఆయన. సో ఓకే, సో వీ హ్యావ్ ఎ Q&A సెషన్ కాబట్టి ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ప్రీతి ప్లీజ్ స్టే బ్యాక్, సాత్విక్ స్టే బ్యాక్, అండ్ కనకదుర్గారావు గారు ప్లీజ్ స్టే బ్యాక్, అండ్ భాను గారు అండ్ స్వర్ణ మాస్టర్ ప్లీజ్ స్టే బ్యాక్. మిగిలిన వారందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. యా, సో ఎస్, సేవ్ ద డేట్ November 7th ప్రేమిస్తున్న మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది.